పరిశుద్ధుడమైన మా తండ్రి, మా రాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేమును స్తుతించి ఆరాధించి కొనియాడుతూ గణపరుస్తూ ఉన్నాం. దుర్భరమైన మా బ్రతుకుల్లో వెలుగుగా ఉదయించావు. అంధకారమును వెలుగుమయంగా మీరు మార్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కుటుంబ ఆశీర్వాద కోడికలో మీరు మాతో మాట్లాడి బలపరచండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రశాంతంగా ఉండండి, మీ మనసులో ప్రశాంతంగా ఉంచుకోండి. వాక్యం ధ్యానం చేద్దాం. బైబిల్లో ఆకాశం తెరవబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆకాశములు సుమారు 5 రకాలైన ఆకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు తలెత్తగానే కనిపించే ఆకాశం అది ఒకటే కాదు, అది కాక ఇంకా ఉన్నాయి. మొత్తం మీద ఒక 5 ఆకాశాలు ఉన్నాయి. వాటి లిస్ట్ నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నాకు అవి మనసులో ప్రస్తుతానికి లేవు. అంటే చెప్పాలని మనసు లేదు. చెప్పాలనుకుంటే మొత్తం ఒక 5-10 నిమిషాల్లో చెప్పేస్తాం, కానీ అది చెప్పుటకు నాకు మనసు లేదు. ఆకాశం తెరవబడితే ఏం జరిగింది అనేది చెప్పటమే నాకు దేవుడు మనసులో పెట్టినది. కాబట్టి ఆకాశం తెరవబడిన తర్వాత కొన్నిసార్లు దేవుడు ఆకాశాన్ని తెరిచాడు. ఆకాశం ఏం జరిగింది? ఆకాశం తెరవబడినప్పుడు జరిగిన కార్యాలేవి? మొట్టమొదటిగా పాత నిబంధనల నుంచి చూద్దాం. అతడు అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవునితో లొక్కుచూచుచుండిరి. మరియు యెహోవా దాని పైగా పిలిచి, దేవుడు భయపడ్డాడు, ఆకాశమన్నాడు. యాకోబు తన తండ్రి ఇంటి దగ్గర నుండి తన మామ ఇంటి దగ్గరికి వెళుతూ మధ్యలో ఒక రాయి తలగడగా చేసుకొని పడుకున్నాడు. అప్పుడు ఆయన కలనాడు. ఆలో ఒక పడింది. ఆకాశం తెరవబడి దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన పైన తెరవబడిన ఆకాశంలో దేవుడు నిలబడి ఉన్నాడు. బైబిల్ చరిత్ర అంతట్లో ఆకాశం తెరవబడిన మొట్టమొదటి సందర్భం, దేవుడు ఆకాశాన్ని తెరిచిన మొట్టమొదటి సందర్భము అది ఏమిటంటే, యాకోబు జీవితంలో దేవుడు ఆకాశాన్ని తెరిచాడు. ఈ ఆకాశం తెరవబడినప్పుడు దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. యాకోబు నిద్రపోతూనే ఉన్నాడు. దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెనకు పైన దేవుడు నిలబడ్డాడు. దేవుడు నిలబడి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. చూడండి 13వ వచనం. మరియు యెహోవా దాని పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను
నువ్వు పండుకొని ఉన్న భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. చూడండి, ఆకాశం తెరవగానే మొట్టమొదట దేవుడు యాకోబుతో మాట్లాడిన మాట ఒకటే. మొదటిది ఏమిటంటే, యాకోబు, మీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుల దేవుడనైన యెహోవాను నీవు పండుకొని ఉన్న స్థలము నీకు ఇస్తాను. అంటే ఆకాశం తెరవగానే మొట్టమొదటిగా దేవుడు మాట్లాడిన మాట, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకు నీ సంతానమునకు ఇస్తాను. ఇంకా అన్నాడు, నీ సంతానం భూమి మీద ఇసుక రేణువుల వలె అవుతుంది. తూర్పు తట్టు పడమర తట్టు నలుదిక్కు వ్యాపిస్తావు. నీ వంశములన్నీ, భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతాయి. నువ్వు వెళుతున్న ఆ స్థలమందు నేను నీకు తోడుగా వస్తాను. నువ్వు వెళుతున్న ఆ స్థలంలోకి నేను నీకు తోడుగా వస్తాను. నిశ్చయముగా మరలా నేను నిన్ను తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి? మరలా నేను నిన్ను తీసుకొస్తా. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో చూడండి, 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళుచున్న ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునికి నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా, మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. దేవుడు ఆకాశం తెరిచింది ఎందుకో తెలుసా? ఆశీర్వదించటానికి. యాకోబును ఆశీర్వదించాడు, భూమిని ఇస్తానని చెప్పాడు, సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా, ఇసుక రేణువుల్లాగా దీవిస్తాను. భూమి యొక్క సమస్త వంశం నీ వల్ల, నీ సంతానం వల్ల దీవించబడతాయి అని చెప్పాడు. విచిత్రమైన విషయం ఏమిటో తెలుసా? యాకోబుకి ఇంకా పెళ్లి కాల. అర్థమైందండి? యాకోబుకి ఇంకా పెళ్లి కాల. పెళ్లి కాకముందే యాకోబుతో జరగబోయే విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జరగబోయే విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా అద్భుతం. మొట్టమొదటిగా ఆకాశం తెరవబడిన తర్వాత యాకోబు దీవించబడ్డాడు. ఎవరు దీవించబడ్డారు చెప్పండి? యాకోబు దీవించబడ్డాడు. తన జీవితంలో జరిగే ప్రతి విషయాలు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. తనకి వివాహం జరగబోయేది, పిల్లలు పుట్టబోయేది, మళ్ళీ తిరిగి వచ్చేది, తనను తన సంతానం దీవించే అన్ని విషయాలు మాట్లాడాడు. ఆకాశం తెరవబడిన తర్వాత యాకోబు దీవించబడ్డాడు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, ప్రభువా నా ముందు మూయబడిన ఆకాశాన్ని తెరవండి అని ప్రార్థన చేయాలి. అర్థమైందండి? ఒక వ్యక్తి జీవితంలో దేవుని ఆశీర్వాదం నిర్ణయించబడితే దేవుడు ఆ వ్యక్తి ముందు ఆకాశాన్ని తెరుస్తాడు. అది ఆ వ్యక్తి భక్తిని బట్టి కాదు, దేవుని నిర్ణయాన్ని బట్టి. కానీ కొంతమంది జీవితంలో అంటండి ఆకాశం ఇత్తడి వల్లే ఉంటుందట. చూడండి ద్వితీయోపదేశ కాండంలో
28వ అధ్యాయం 23వ వచనం. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. చూసారా, కొంతమంది జీవితంలో ఆకాశం ఇత్తడిలాగా ఉంటుందట. ఇత్తడంటే ఎంత కష్టమైన పరిస్థితి, భూమి ఇనువులాగా ఉంటుందట. బాబోయ్, ఇత్తడిలోంచి వచ్చి ఆ వేడి ఎవరు భరించగలరు? ఇనువులోంచి వచ్చి ఆ వేడి ఎవరు భరించగలరు? పైన ఇత్తడి, కింద వేడి, కింద ఇనువు అయితే మనిషి ఎట్ట బతకగలడు? కొందరి జీవితాలు ఇలా ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే, నీ పైన ఉన్న ఆకాశం ఇత్తడి వలె, కిందనున్న భూమి నువ్వు వలె ఉండే పరిస్థితులను నువ్వే మార్చుకోవాలి. కొంతమంది అట్ట కాదు, తెరవబడిన ఆకాశాన్ని మూసేసి, దర్శనం అంతా క్లోజ్ చేసి, నిచ్చెనంతా ముడిచేసి, అన్ని పక్కన పెట్టి, ఇవన్నీ కాదు, పైన ఇత్తడిలాగా ఉండాలి, కింద నువ్వులాగా ఉండాలి అన్నట్టు తయారు చేసుకుంటారు. అంటే దేవుని వైపు నుంచి వచ్చే ఆశీర్వాదాలను, కుటుంబం వైపు నుంచి వచ్చే ఆశీర్వాదాలను, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆశీర్వాదాలను, మేలునంతటిని ఆపేసుకుంటారు, పాడు చేసుకుంటారు. అందుచేత ఈ మాటలు వినుచున్న వారులారా, నీ ఎదుట ఉన్న ఆకాశం ఇత్తడి వలె కాదు, ఆకాశం వలె ఉండాలి. అది దేవుని ఆశీర్వాదాలు పొందుట కొరకు నీ ఎదుట తెరవబడాలి. అది ఎలాగంటే, యాకోబు జ్యేష్ఠత్వాన్ని తెలివిగా ముందుగానే సంపాదించుకున్నాడు. ఏశావుకు జ్యేష్ఠత్వం విలువ తెలియదు, ఇతనికి తెలుసు. కాబట్టి దాన్ని ఏం చేశాడంటే జాగ్రత్త చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ జ్యేష్ఠత్వాన్ని జార విడుచుకుంటున్న వ్యక్తి దగ్గర పడిపోకుండా కాపాడుకున్నాడో, అప్పుడు ఆకాశం తెరవబడింది. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి నీవు చాలా జ్ఞానంగా, వివేకంగా, తెలివిగా నీ వ్యక్తిగతమైన జీవితాన్ని కట్టుకోగలిగితే ఆకాశం నీ ఎదుట తెరవబడుతుంది. దేవుడు నిన్ను కనికరించి ఆకాశమును తెరచి నిన్ను దీవిస్తాడు. చాలామందికి వివేకం లేకుండా పోయింది. యాకోబు చాలా వివేకం గలవాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆయా సందర్భాల్లో తన తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని వినియోగించిన సందర్భాలు చూస్తే ఆశ్చర్యం. తన తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు అని కాదని చెప్పట్లేదు నేను. అన్నను అలా ఉంచితే తండ్రిని మోసం చేశాడు, అన్నే అమ్ముకున్నాడు. కానీ యాకోబు వివేకంగా ప్రవర్తించాడు. దేవుని యొద్ద మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అది వివేకం. మరియు ఏశావు చంపటానికి వచ్చినప్పుడు ముందుగా కానుక పంపించాడు. ఏశావును చూడగానే 7 సార్లు సాష్టాంగ పడ్డాడు. అది వివేకం. తాను తన జీవితంలో చాలా వివేకంగా ప్రవర్తించాడు. ఒకవేళ అవివేకంగా ఎక్కడన్నా ప్రవర్తించాడు అంటే ఒక రాహేలు దగ్గర మాత్రమే అవివేకంగా ప్రవర్తించాడు. అనుభవించాడు. కానీ చాలా సందర్భాల్లో తాను వివేకంగా ప్రవర్తించినందున తన ముందున్న ఆకాశం తెరవబడింది. ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, చేసుకున్నాడు. దుర్వినియోగం చేసుకోవాలా, సద్వినియోగం చేసుకున్నాడు. దేవుడు యాకోబు చెడ్డవాడిన అవకాశాల సద్వినియోగం చేసుకోవచ్చు. అతను ఆశం తెరిచి దేవునికి ఇష్టం భూమి మీద ఆశం తెరసే ఒక మనిషికు మరియు నమ్మకం వస్తుంది. ఈ సందర్భంలో నమ్మకత్వాన్ని చూడలేదు, సద్వినియోగం చేసుకునే విధానాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యాకోబు సద్వినియోగం చేసుకోవడం చూసి కానీ తెరిచి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ముందుకు ఆకాశం పడాలి, నీవు అవకాశం
సద్వినియోగపరచాలి. ఏం చేయండి? వినియోగపరచుకో. అవకాశం వస్తే అవకాశాన్ని ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. రెండోది, బైబిల్లో ఇంకా ఎక్కడ ఆకాశం తెరవబడింది? రెండో సందర్భం చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. ఒకటి రెండు వాక్యాలు. పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో, నేను నీకు ప్రశ్నేస్తా. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకం ఉంటే చెప్పు. నీకు తెలియని పరిణమించిన వాడో చెప్పు. దాని మీద వాడెవడో స్తంభం పాదులతో కన్నువు వాడెవడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, యోబు అనే వ్యక్తి జీవితంలో ఆకాశం తెరవబడింది. యాకోబు జీవితం పూర్తి వేరుగా ఉంది. జీవితం యాకోబు జీవితానికి పూర్తి వేరుగా ఉంది. యోబు వ్యక్తి ఆకాశం చుట్టూ అధకారమే. యోబు గ్రంథం 1-2 వచనాలు చదువుదాం. మొదటి అధ్యాయము 1-2 వచనాలు. ఉజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. సో రెండవ గుణ లక్షణం ఏమిటంటే యథార్థత. చెప్పండి. దేవుడు యోబు అనే వ్యక్తి ముందు ఆకాశం ఎందుకు తెరిచాడు అంటే తన యథార్థత. యథార్థవంతుడు అంటండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేస్తాడట. చెడుతనం విసర్జించని వాడు, చెడుతనాన్ని విడిచిపెట్టని వాడు. అర్థమయ్యే పదంలో చెప్తున్నా, ఏమనుకోబాకండి. చెడుతనం విషయంలో ఇంకా బహిర్భూమికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? చెడుతనం విషయంలో ఇంకా బహిర్భూమికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. అంటే చెడుతనం విసర్జించడానికి ఇంకా వెళ్ళని వాళ్ళు ఉన్నారు దేవుని సన్నిధిలోకి. బహిర్భూమి విడిచిపెడితే కడుపు శాంతం ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్, కడుపులో రకాల ప్రాబ్లమ్స్ అని ఉండవు. అలాగే దుష్టంలో మనం గడిబిడద్దు కలిపి మనిషి బాగున్నట్టు పైకి కనిపిస్తావు కానీ లోపలంతా పాపమే, చెడుతనమే, కంపే, మనంతా ద్వాస. మనసంతా ద్వాస. ఎందుకంటే ఆ శిక్షణ ఉంది. చెడుతనం కాబట్టి ముందు ఆకర్పడింది. దేవుడు ఆకాశాన్ని తెరచాడు. అంచేత చూడండి ఏమంటాడు 42వ అధ్యాయం 5 వచనం. ఆకాశం తెరవబడిన తర్వాత దేవుణ్ణి కన్నులారా చూశాడట. తన ఆత్మీయత యొక్క స్థాయి పెరిగిపోయింది. ఇంతకాలం దేవుని గురించి విన్నాడు, ఇప్పుడు చూస్తున్నాడు. మారిపోయింది. ఎప్పుడైతే ఆకాశం తెరవబడి దేవుని చూస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు, యోబు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు, యోబు దేవుడితో మాట్లాడుతున్నాడు, అంతే యోబుకున్న రోగం కనుమరుగైపోయింది. ఆరోగ్యవంతుడైపోయాడు. రెండంతల ఆశీర్వాదం వచ్చేసింది. సరే ఇప్పుడు చెప్పండి, యోబు ఎదుట ఆకాశం తెరవబట్టు కారణమేమి? యథార్థత. అంటే శృతను దేవుడికి అది నచ్చింది. కొన్ని సందర్భాల్లో దేవుడికి కొన్ని నచ్చవచ్చు, అది దేవుని ఇష్టం.
మనం చెప్పలేం ఈయన దేవుడికి ఈ సందర్భం ఎందుకు నచ్చింది అని అనుకోవచ్చు. ఉదాహరణకి అపోస్తుల కార్యం గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాలు మేము పొలం అమ్మాం, డబ్బులు ఇస్తామని రకాల షేర్ అది అమ్ముడుపోయిన తర్వాత మాత్రం దాచుకొని వచ్చారు. దేవుడికి నచ్చల, వాళ్ళకి మరణ శిక్ష విధించాడు. దావీదు ఉన్నాడు, దావీదు బత్షెబతో చేసి ఈ విషయం బయట చిన్నవనని గర్భవతి భర్తను చేశాడు, అతను మరణించేశాడు. డబ్బు ముఖ్యం. దావీదుతో ఒక నమ్మకం చంపాడు, దేవుడు దావీదు ఫలాంచాడు పశ్చాత్తాపడగానే. కానీ అననీయ సప్ఫీరాలు మాత్రం క్షమించాల. కాబట్టి దేవుని దృష్టికి కొన్ని ఇష్టం కావచ్చు, ఇష్టం కావచ్చు. తెలుసుకునే అంటే ఆయన అడగండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యాకోబు జీవితంలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు కాబట్టి అతని ఎదురు ఆకాశం తెచ్చాడు. యోగారి జీవితంలో యథార్థత కలిగి విసర్జించిన కాబట్టి జీవితం ఆకాంతాడు. దేవుడు సో ఆకాశం జీవితం ప్రియమైన వారా చేసింది. ఆశపడిన యాకోబు జీవితంలో వాగ్దానాలతో కూడిన ఆశీర్వాదం వచ్చేసింది. మూడవ సందర్భం చూద్దాం. ఆకాశం తెరబడిన మూడవ సందర్భం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. నేను చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా యెహెజ్కేలు గారి జీవితంలో ఆకాశం తెరవబడింది. యెహెజ్కేలు గారి జీవితంలో ఆకాశం తెరవబడింది. ఆయన వాస్తవానికి చెరలో ఉన్నాడు. ఆయన చెరలో ఉండి దేవునికి ప్రవక్తగా ఉన్నాడు. ఈయన లేవి కుటుంబానికి సంబంధించిన వాడు. బుజీ కుమారుడు, లేవి కుటుంబానికి సంబంధించిన వాడు. దేవుడు ఆకాశం తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేన్ని బట్టి ఆకాశం తెరిచాడంటే నమ్మకత్వము. చెప్పండి. ఆ చెరలోకి వెళ్ళిన వారందరిలో యెహెజ్కేలు అనే వ్యక్తి దేవుని కొరకు నమ్మకముగా ఉన్నాడు. అందుచేత ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు, చూద్దాం. ఐదో అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధుల్లో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దాన్ని క్షమించుదును. చూసారా, ఒక్క నమ్మకస్తుడు కనబడితే చాలు, నేను ఆ పట్టణాన్ని క్షమిస్తాను అంటాడు. అంటే యెరూషలేములో ఒక్క నమ్మకస్తుడు కూడా లేడు. అదేందో కానీ విచిత్రమైన విషయం, శ్రమలు వస్తే భక్తి వస్తుంది. మనిషికి శ్రమలు వస్తే భక్తి వస్తుంది. అంచేత కీర్తనకారుడు అంటాడు, శ్రమ కలగక మురుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు శ్రమ నుండి ఉండటం నాకు మేలాయన. అసలు శ్రమకి భక్తికి సంబంధం ఏమిటి? రెండు రకాలైన శ్రమలు. భక్తిహీనముగా ఉన్నందున శ్రమ ఒకటి, రెండు భక్తి కలిగి ఉన్నందున శ్రమ. ఎట్టయినా వచ్చుద్ది, గుర్తుపెట్టుకో. నువ్వు తప్పించుకోలేవు, నువ్వు తప్పించుకొని ఎక్కడికి దాక్కోలేవు. 139వ కీర్తనలు అంటాడు, ఏమంటాడు? నేను కూర్చుంటా పడుకుంటా నీకు తెలుసు, నాకు ఆలోచన పుట్టక ముందే నీకు తెలుసు. ఆకాశానికి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళానికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు. ఎక్కడికి పోగలను నేను తప్పించుకొని? అంచేత ప్రియమైన దేవుని వారలారా,
ఆ గ్రౌండ్లో యుద్ధంలోకి వెళ్ళి శ్రమ పడితే మేలు. ఇప్పుడు యుద్ధం జరుగుతుందండి, బాంబులు వేస్తారు, సైనికుల మీదే పడతాయా? ఆ సైనిక దళానికి దగ్గరలో ఉన్న కొన్ని గ్రామాలు ఉంటాయి కదా, ఆ ఊర్ల మీద కూడా బాంబులు పడతాయి. ఈడేదో ఇంట్లో దాక్కొని బాంబు వచ్చి పడి చావటం కంటే శుభ్రంగా కత్తి పట్టుకొని యుద్ధం చేస్తా తెచ్చాడనుకో, ఏరమరణం అయిద్దిగా, ఎట్టా పోయే జీవితమేగా, అంతే కదా. మొత్తం లైవ్ హీరో ఒక సాధారణమైన యవనస్తుడు ఇంట్లో ఉండి చావటం కంటే యుద్ధం చేసి చస్తాను బయటకు వచ్చాడు, వీరమరణం చెందాడు అని ఒక 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 ప్రభుత్వపు పథకం వచ్చుద్దిగా, ఎట్లా పోయేదే కదా. అంచేత ఇక్కడ నేనేమంటున్నానంటే, నీవు అపనమ్మకస్తుడిగా ఉన్నా శ్రమ వచ్చుద్ది, నమ్మకంగా ఉన్నా శ్రమ వచ్చుద్ది. అదేదో దేవునికి నమ్మకంగా ఉండి శ్రమ పడరాదు, అది నీకు ఎంత ప్రయోజనకరమో. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక్కడు నమ్మకంగా ఉంటే చాలు, నేను దాన్ని క్షమిస్తానన్నాడు. ఇప్పుడు చెరలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వ్యక్తికి నమ్మకత్వం అలవాటైంది, అంతకుముందు లేదు. ఇప్పుడు వచ్చింది భక్తి. రాజు భోజనం తిని అపవిత్రం చేసుకొని అన్నాడు ఆయన. ఎవరైనా? బ్రదర్ దానియేలు. ఈయన భక్తి కూడా కట్టాలు వస్తేనే వచ్చింది. ఎవరిదే? దానియేలు భక్తి కూడా అంత గొప్ప దర్శనాలు ఉన్నా కట్టాలు వస్తేనే వచ్చింది పాపం ఆయనకు కూడా. అది రాజ కుటుంబంలో ఉన్నాడు, ఏం చేశాడు ఆయన? ఏం ఎరగదీశాడు ఆయన? ఏమీ లేదు. ఆడికి వెళ్ళిన తర్వాత కష్టం వచ్చి వరి ఎంత పని జరిగిందిరా, ఇక లాభం లేదు అబ్బాయి, నిలబెట్టుకోవాలా, మన ఉనికిని మనము కాపాడుకోవాలా. కాబట్టి పవిత్రత కాపాడుకుందాం. మరి చస్తావురా అంటే అప్పుడు పరిగెత్తున్నాడు. ముందు నుంచే చాలా దర్శనాలు, చాలా ప్రవచనాలు, చాలా వార్తలు వచ్చినాయి. మేము రాజు కుటుంబంలో ఉన్నాం, కోటలో ఉన్నాను నేను. ఇప్పుడు కోట దాటి చెరలోకి పోయిన తర్వాత అప్పుడు అదుగోరిన ఆయన, కోటలో ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంటే బాగుండేది, చెరలోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది నేను పవిత్రంగా ఉంటా. యాజకులు సైతం నమ్మకంగా ఉండలా, యాజకులు కూడా నమ్మకంగా ఉండలా. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం. వచనం. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్ని జనులు పూజించి హేయమైన విగ్రహాలు పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. ఎవరండి? యాజకులు కూడా. అంచేత భక్తిహీనతలో యెహెజ్కేలు గారు పెద్ద మినహాయింపేం కాదు. అర్థమైందండి? అయిందేదో అయింది, పోయిందేదో పోయింది, నలుగురితో నారాయణ, తక్కిడో బిక్కుడో. ఎవరు? యెహెజ్కేలు గారు కూడా. ఆడకు పోయిన తర్వాత అబ్బాయి నమ్మకంగా ఉండాలి, ఇంకా ఇటు చేస్తే అట్టయ్యా మనం ఇంకా నమ్మకంగా ఉండాలా, నది పక్కన పడేసాడు తీసుకొచ్చి. కాబట్టి మనం దేవుడికి నమ్మకంగా ఉంటే దేవుడు మళ్ళీ చెరలోంచి స్వతంత్రంలో తీసుకెళ్తాడు. అంచేత యెహెజ్కేలు గారు దేవుని ప్రజల పక్షమున మొరపెడుతూ ఉండగా కనికరం కలిగిన దేవుడు అప్పుడు మరలా ఓపెన్ ద స్కై, ఆకాశమును మరలా తెరచాడు. హల్లెలూయా. ఇది ఎన్నో సందర్భం చెప్పండి ఆకాశం తెరవబడింది? మూడవసారి ఆకాశం తెరవబడింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాళ్ళు స్వతంత్రులుగా ఉన్నప్పుడు, యెరూషలేములో స్వేచ్ఛగా బ్రతుకుతున్నప్పుడు ఆకాశం తెరవబడనక్కర్లా, దేవుడే యెరూషలేములో ఉన్నాడు. అర్థమైందా అండి? దేవుడే యెరూషలేములో ఉన్నాడు. ఇప్పుడు లేడు, ఆకాశంలో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు కానరావంటే ఏం కావాలా? ఆకాశం తెరవబడితే కానీ అర్థం కాదు. అంటే ఇప్పుడున్న పరిస్థితి, అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఉన్న తేడా ఏంటంటే 4G ఫోన్కి ల్యాండ్ ఫోన్కి ఉన్నంత తేడా. అర్థమైందా అండి?
4G ఫోన్ ఏముంది, నొక్కి హలో అబ్బాయి బాగున్నావా, ఏం సంగతిలో ఎప్పుడు అయిపోయింది. కానీ అప్పుడు అట్ట కాదు. ల్యాండ్ ఫోన్కు ఫోన్ చేసి అయ్యా పలానోళ్ళు ఉన్నారు పిలిపించండి అయ్యా అంటే ఎవరికో ఉంటుందన్నమాట. పంతులకి పోస్ట్ మ్యాన్లకు ఉంటుంది ల్యాండ్ ఫోను. అయ్యా పలానోళ్ళ బంధువుని అయ్యా దయచేసి ఒక్కసారి చెప్పండి అంటే వాళ్ళు ఎప్పటికో 3 రోజులకు చెబుతారు. ఆ 3 రోజులకు వచ్చి ఫోను మళ్ళీ మనం రూపాయి కాయిన్ డబ్బా దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళు ఆడుంటే, ఎవరు ల్యాండ్ ఫోన్ దగ్గరికి వచ్చి మన బంధువులు ఉంటే ఆ టయానికి మనం చేస్తే అందుద్ది ఛానల్లో. ఇప్పుడు అట్టుంది వీళ్ళ పరిస్థితి. అంతకుముందు అందుబాటులోనే ఉన్నాడు, బలులు లేవు, ఆరాధనలు లేవు, పవిత్రత లేదు, శుద్ధీకరణ లేదు. కానీ ఇప్పుడు శుద్ధీకరణ వచ్చింది. దానియేలు నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నేను జాగ్రత్తగా ఉంటా. ఎవరు? యెహెజ్కేలు. దానియేలు, యెహెజ్కేలు. నిజంగా చాలా విచిత్రం అనిపిస్తుంది వీళ్ళ పరిస్థితులు. ఎందుకమ్మా అవకాశాన్ని జారవిడుచుకుంటున్నావు? ఎందుకమ్మా భక్తి చేసుకోకుండా జరగవలసిన మేలులన్నింటినీ జరగకుండా ఆపేసుకుంటున్నావు? నీవే కదా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీవే కదా నీవు అజ్ఞానంగా ప్రవర్తిస్తూ నీ కుటుంబాన్ని పతనం చేసుకుంటున్నావు. నీవే కదా. అయ్యో అవకాశం ఉన్నప్పుడే నువ్వు భక్తి చేసుకొని ఉంటే, పవిత్రతను కాపాడుకొని ఉంటే, జాగ్రత్తగా ఉండుంటే, దేవుని సన్నిధిలో గడిపుంటే, కన్నీరు కార్చి ఉంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుంటే దేవుడు ఎక్కడ దొరుకుతాడని వెతకాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా. సరే మంచిది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయానికి వస్తే ఆకాశము తెరవబడింది, దేవుని గురించిన దర్శనములు కలిగాయి. దేవునికి మహిమ కలుగును గాక. సో యెహెజ్కేలునకు దేవుడు తెలియజేసిన సందర్భం ఏమిటంటే, భవిష్యత్తులో ఇశ్రాయేలు జాతి మరియు యెరూషలేము యొక్క కట్టబడుతున్న పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేవి దేవుడు తెలియజేశాడు. సో 3వసారి ఆకాశం తెరవబడితే ఏం జరిగింది, రాబోవు దినములలో ఏమి జరగబోతుంది అన్న ఒక సందేశం దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిసారి ఆకాశం తెరవబడితే ఏం జరిగింది, యాకోబుని దేవుడు దీవించాడు. 2వసారి ఆకాశం తెరవబడితే ఏం జరిగింది, ఏబును దేవుడు రణంతలకు దీవించాడు. 3వసారి ఆకాశం తెరవబడితే ఏం జరిగింది, రాబో దినాల్లో ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు, యెరూషలేము యొక్క నిర్మాణం ఎలా ఉండబోతుందో సంపూర్ణ సందేశం అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆకాశం తెరవబడిన తర్వాత వారి భవిష్యత్ ప్రణాళిక బయలుపరచబడింది. దేవుడు ఆకాశం తెరిస్తే రాబో దినముల్లో ఏం జరుగుతుందో సంపూర్ణంగా నీకు బయలుపరుస్తాడు. 4వది చూడండి, ప్రార్థన చేసుకుందాం. కొత్త నిబంధనలో ఒక సందర్భం జ్ఞాపకం చేద్దాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం. పదమూడు నుంచి 16 నుంచి. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి పుట్టెను. స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా ఆకాశం తెరవబడినప్పుడు యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది, పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు జనులందరూ ఒక చోట ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి, ఎక్కడి నుండి అండి, ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు పండుగ రోజు ఆకాశం నుండి వచ్చేసాడు. ఆ మేడగదిలో ఎందరైతే ఉన్నారో వారు అపోస్తుల, శిష్యుల, పరిచారకుల, స్త్రీల, పురుషుల, వృద్ధుల, యవనస్తుల, ఇవేవీ లేవు.
ఎందరైతే ఒకే చోట కూడి ఉన్నారో వారందరిని పరిశుద్ధాత్ముడు నింపాడు. యోర్దాను నది దగ్గర ఆకాశం తెరవబడినప్పుడు యేసు ప్రభుల వారు ఒక్కరే నింపబడ్డారు. కానీ ఆ మేడగదిలో కూడి ఉన్నవో ఎందరైతే కూడి ఉన్నారో వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆకాశం తెరవబడినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నీ జీవితంలో ఆకాశం తెరవబడాలని ప్రార్థన చేయి. దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఐదవదిగా అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 9 నుండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలాయెను. 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్రను భూమి మీద దిగివచ్చుట చూచెను. అందులో సకల చతుష్పాద జంతువులు ఉన్నాయి. ఒక స్వరం వినబడుతుంది, పేతురు ఆకలి అవుతుందా, వాటిని చంపుకొని తిని. అంటే ఇంట్లో వాళ్ళేమో వంట చేస్తున్నారు, ఈయనేమో ఆకలితో పైకి వెళ్ళాడు. మంచి మండుటెండ. ఆ టైంలో దేవుడు మధ్యాహ్నం పూట ఆకాశం తెరిచాడు. ఆ మధ్యాహ్నం పూట ఆకాశం తెరవగానే ఒక దర్శనం, ఒక దుప్పటి లాంటి ఒక పాత్ర వచ్చేసింది. అందులో సకల చతుష్పాద జంతువులు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, తినో, చంపుకొని తినో. అయ్యో ప్రభా, నేను బాల్యం నుండి నిషిద్ధమైన దాన్ని ముట్టలేదయ్యా. ఎందుకు ముట్టలా? సముద్రంలో చేపలు పట్టేటప్పుడు ఎన్ని చండాలమైనవి వచ్చుంటాయా లేదండి? వాస్తవాల్లోకి వెళ్తే సముద్రంలో ఆయన వలేసినప్పుడు ఎన్ని చండాలమైనవి వచ్చుంటాయి, ముట్టుకోకుండా వాళ్ళు ఎట్ట బాగోద్ది అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను తినలేదు అని అర్థం. నేను తినలా అని అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను పవిత్రపరిచిన దాన్ని నీవు అపవిత్రంగా ఎంచకూడదు, తినో అంటా ఉన్నాడు. సడన్గా ఆ దర్శనం ముగించబడింది. ఏమిటి దర్శనం? ఈ ఆకాశం తెరవబట్టి ఏమిటి అంటే అన్యజనుల్లోకి వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? నీకు కలిగిన రక్షణ నీ దగ్గర అట్టి పెట్టుకుంటావా? నీ దగ్గరే దాచిపెట్టుకుంటావా? నీవెందుకు సువార్త ప్రకటించవు? అన్యజనుల యొద్దకు ఎందుకు వెళ్ళావు అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత, అయ్యా పేతురు గారు, మీకోసం 3 మనుషులు వచ్చారండి, అడుగుతూ ఉన్నారని ఒక స్వరం వినబడింది కింద నుంచి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆ మనుషులతో భయపడక వెళ్ళు అని చెప్పాడు. పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు, అక్కడ సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో 4వసారి ఆకాశం తెరవబడినప్పుడు ఏం జరిగింది? అన్యజనులకు సువార్తను ప్రకటించమని సందేశం వచ్చింది. 5వదిగా చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. సో సౌలు కొరకు దమస్కు మార్గంలో దేవుడు ఆకాశం తెరిచాడు. అతని చుట్టూ వెలుగు ప్రకాశించింది. అప్పుడు సౌలు అంటున్నాడు, ప్రభువా నీవెవడవు? దేవుడు చెప్తున్నాడు, నీవు హింసించున్న యేసును నేనే. కాబట్టి నువ్వు వెళ్ళు, ఏమి చేయాలో నీకు తెలియపరచబడుతుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో 5వసారిగా ఆకాశం తెరవబడినప్పుడు దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి, దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. 5 సందర్భాలు చెప్పాను. ఆకాశం తెరవబడిన 5 సందర్భాలు చెప్పాను. మొట్టమొదటిది ఏమిటి? యాకోబు దగ్గర ఆకాశం తెరవబడినప్పుడు దేవుడు అతన్ని దీవించాడు. అతని భవిష్యత్తును గురించి అన్ని విషయాలు మాట్లాడి ఆశీర్వదించాడు. 2వది
ఏబు దగ్గర ఆకాశం తెరవబడినప్పుడు దేవుడు ఏబును స్వస్థపరిచి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. మూడవది యెహెజ్కేలు. యెహెజ్కేలు దగ్గర ఆకాశం తెరవబడినప్పుడు ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును బయలుపరిచాడు. నాలుగవది యేసుక్రీస్తు మరియు మేడగదిలోని గుంపు. వారి ముందు ఆకాశం తెరిచినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. ఐదవది పేతురు ముందు ఆకాశం తెరిచినప్పుడు అన్యజనులు సువార్తకు పంపించాడు. అలాగే ఆరవది సౌలు ముందు ఆకాశం తెరిచినప్పుడు దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ ముందు ఆకాశం ఇత్తడిలాగుందా, భూమి ఇనుములాగుందా? ఈరోజు ప్రభువా నా దుష్టత్వాన్ని, చెడుతనాన్ని క్షమించండి. ఇదిగో ఆకాశం నా ముందు ఉన్న ఇత్తడి వలె ఉన్న ఆకాశం, ఇనుములాగా ఉన్న భూమి మార్చండి. నా దోషములు క్షమించి నా ఎదుట ఆకాశము తెరచి ఆశీర్వదించు ప్రభువా. ప్రార్థన చేయండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో పన్నెండవ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధన నిధిని తెరచును. అది ఇంతకు ఆకాశం ఎందుకు మాట్లాడుకుంటున్నావు అంటే, ఆకాశంలో మంచి ధన నిధి ఉంది. ఆకాశంలో ఏమని చెప్పండి? నీ కోసం దేవుడు సిద్ధపరిచిన ధన నిధి ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? ఆకాశంలో ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఆకాశాన్ని తెరుస్తాడు. అందుకే హగ్గయి పుస్తకంలో ఒక మాట అంటాడు చూడండి. హగ్గయి పుస్తకం, చిన్న ప్రవక్తల పుస్తకాల్లో హగ్గయి గ్రంథం, జకరియా గ్రంథానికి ముందుంటుంది. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం. ఇరవై 21వ వచనం. యోధా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. ఒక్క ఆకాశమే కాదు, భూమి ఇనుములాగుందిగా, భూమిని కూడా దేవుడు కంపింపజేస్తున్నాడట. ఎవరి కోసం? సాధారణమైన మనిషి కోసం దేవుడు ఆకాశాన్ని భూమిని కంపింపజేస్తాడట. ఏమండి, యెహోషువ సాధారణమైన మనిషి కాదా? తను ప్రార్థన చేస్తే ఒకనాడెల్లా సూర్యుని దేవుడు ఆపలేదా? చంద్రుని దేవుడు ఆపలేదా? మోషే ఒక సాధారణమైన మనిషి కాదా? అతడు ప్రార్థన చేస్తే సముద్రాన్ని పాయలు చేసి పొడి నేల కలుగు చేయలేదా? నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకు దేవుడు ఆకాశమును మంచి ధననిధిని తెరుస్తాడు. ఇదే మాట హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా మాట్లాడతాడు. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ విధంగా మాట్లాడతాడు. పన్నెండో అధ్యాయము 26వ వచనం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసెను గాని,
అర్థమైందండి? అప్పుడు అంటాడు ఆయన శబ్దం భూమిని చెలింపజేసిందట. ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేస్తున్నాను ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. సో ఆకాశము దేవుడు తెరిచినప్పుడల్లా దానికి కారణం ఒక మనిషి. అర్థమైందండి? దేవుడు ఆకాశం తెరిచినప్పుడల్లా దానికి కారణం ఎవరు చెప్పండి? వన్ మ్యాన్. ఒక మనిషిని బట్టి దేవుడు ఆకాశాన్ని తెరచాడు. ఇప్పుడు నిన్ను బట్టి దేవుడు ఇంకొకసారి భూమినే కాక ఆకాశాన్ని కూడా దేవుడు కంపింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28:12 నీవు చేయు కార్యమంతటా ఆశీర్వదించుటకు దేవుడు ఆకాశం అనే ఒక మంచి ధననిధిని తెరవబోతున్నాడు. ఈ మాటలు నమ్మాలి నువ్వు. ఇదే నెల ఎన్నో తారీఖు? మే నెల. 28వ తారీఖు. సో మే నెల 28వ తారీఖు దేవుడు చెప్తున్న మాట, దేవుని వాగ్దానం ఏమిటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం. నీవు ఒక కార్యం చేస్తున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు దేవుడు ఆకాశమును మంచి ధననిధి నీ కొరకు తెరవబోతున్నాడు. నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. నీ అప్పును దేవుడు కొట్టేయబోతున్నాడు బిడ్డ. ఇక్కడ ఎంతమంది అప్పుల్లో ఉన్నారో వాళ్ళందరూ చెబుతున్నా. నేను కూడా చెప్పుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ ఎంతమంది అప్పుల్లో ఉన్నారో ద్వితీయోపదేశకాండం 28:12 ప్రకారం దేవుడు ఆకాశం అనే మంచి ధననిధిని తెరచి నీ అప్పును కొట్టివేయబోతున్నాడు. నీవు చేయి కార్యమంతటా ఆశీర్వదించబోతున్నాడు. అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవో. దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. మార్చుటకు దేవుడు ఈరోజు నీ ఎదుట పరలోకాన్ని తెరుస్తున్నాడు, ఆకాశాన్ని తెరుస్తున్నాడు. ఆకాశమును తెరచి ఇదిగో నిధిని పంపబోతున్నాడు, ధన నిధిని పంపించబోతున్నాడు, ఆశీర్వాదములు పంపించబోతున్నాడు. ఆకాశం ఎక్కడ తెరవబడిందో అక్కడ దేవుని ఆశీర్వాదాలు దిగి వచ్చాయి. నీకు వ్యాధి ఉందా? స్వస్థత కలగబోతుంది. అప్పు ఉందా? తొలగిపోబోతుంది. ఇదిగో వర్షము లేదా నేల ఎండిపోయిందా? వర్షాన్ని దేవుడు పంపించబోతున్నాడు. కన్నీళ్లతో ఉన్నావా? దుఃఖాలతో ఉన్నావా? దేవుడు తొలగించబోతున్నాడు. ఆశ్చర్యకరమైన కార్యములు నీ ఎదుట తన ఆకాశమును తెరచి జరిగించబోతూ ఉన్నాడు. దేవుని ఆత్మయే ఈ మాటలు చెప్తున్నాడు. చప్పట్లు కొట్టి పరిశుద్ధ ఆత్మ దేవుని కనపడతాం. హల్లెలూయా. రిబలబ శబల కరబది కల్బదరబ లబర శందన కరబది కల్బదురబలబదరబ లిదిరి కరబ శకల్బ. దగ్గరగా దేవుని గణపరచు దేవుణ్ణి. లబబబబది కరబ శబల కరబది కరబదురబలబదరబ లరషబ కరబదురలబదరబ. ఆకాశం తెరవబడుతుంది. అకస్మాత్తుగా బలమైన ఒక గాలి ధ్వని ఆత్మశక్తి చేత నింపబడు. లరబ శబల కరబది కల్బ. ఆపవద్దు. నింపబడుతున్న దేవుని శక్తి చేత, నింపబడుతున్న దేవుని శక్తి చేత నీ ఎదుట ఆకాశం తెరవబడుతుంది. దేవుడు తన కార్యములు చేస్తున్నాడు. దేవుడు తన కార్యాలు చేస్తున్నాడు. శబలబది కరబదురల శబదరి కల్బదరబ. ఆపవద్దు. పొందుకునే వరకు ఆపవద్దు. నింపబడే వరకు ఆపవద్దు. అద్భుతాలు అనుభవించే వరకు, శక్తిని పొందుకునే వరకు, స్వస్థత పొందుకునే వరకు, ఆశీర్వాదాలు పొందుకునే వరకు ఆపవద్దు. రబబబబబ శకరబదరబ లికర శందర హతల కరదలబ లరషబ కర దురబల శందలబది కల్బదరబ లదర కరబది కల్బదురల శల్బదరబ రబదర హత హర హర దిరబ శందలబదరబ లికర షకల్ బదరబ. అందరూ అలా కళ్ళు మూసుకొని మోకాళ్ళలోకి వెళ్ళండి. అందరూ కళ్ళు మూసుకొని మోకాళ్ళలోకి వద్దాం. కొన్ని విషయాలు ప్రార్థన చేద్దాం. బిడ్డ, నీ కోసం, నీ ఒకే ఒక వ్యక్తి కోసం ఇప్పుడు ఆకాశం తెరవబడుట అవసరం. ప్రార్థించు. అందరు నోరు తెరవండి.
అయ్యా, నా పరిస్థితులు మార్చుటకు ఆకాశాన్ని తెరవండి. నా పరిస్థితులు మార్చుటకు ఆకాశాన్ని తెరవండి. నా పరిస్థితులు మార్చుటకు ఆకాశాన్ని తెరవండి. అయ్యా, నా కోసం ఆకాశాన్ని తెరవండి. అస్సలు నువ్వు మౌనంగా ఉండే టైం కాదు ఇది. పక్కనున్న వాళ్ళతో మాట్లాడే టైం కాదు, సర్దుకునే టైం కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని చెప్తున్నానుగా. ప్రార్థించాలి. ప్రార్థించాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం ఇది. నీ కొరకు తన ఆకాశమును తెరచుచున్న సమయం ఇది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, 10వ భాగమంతయు నా మందిరపు నిధులకు తీసుకురండి. మీరిచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తానని చెప్పాడు. దేవునికి నువ్వు గుప్పిళ్ళు విప్పి ప్రార్థిస్తే ఆకాశపు వాకిండ్లను దేవుడు విప్పుతాడు, పట్టజాలను దీవెనలు ఇస్తాడు. యాకోబు కోసం దేవుడు ఆకాశం తెరిచాడు. ఏబు కోసం దేవుడు ఆకాశం తెరిచాడు. ఏస్కేల్ కోసం దేవుడు ఆకాశం తెరిచాడు. యేసు ప్రభు కోసం ఆకాశం తెరిచాడు. ఆ ప్రార్థించిన గుంపు కోసం ఆకాశం తెరిచాడు. సౌలు ఒక్కడి కోసం ఆకాశం తెరిచాడు. దానియేలుకు దర్శనాలు ఇవ్వడానికి ఆకాశం తెరిచాడు. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి. అయితే ఈరోజు నీ ముందు ఆకాశం తెరవబట్టడానికి, దేవుడు ఆకాశం తెరవటానికి ఇష్టపడుతుండగా కన్నీళ్ళు గాచి మొరపెట్టు బిడ్డా, కన్నీళ్ళు గాచి మొరపెట్టా. దేవుడిని ఎదుట ఆకాశం తెరుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు. ఎంతకాలం ఇతరులను నిందిస్తూ నిన్ను నీవు నిందించుకుంటూ బ్రతుకుతావు? ఒక్కసారి దేవుడు ఆకాశం తెరిస్తే చాలు, నీ దారిద్ర్యం అంతా పోతుంది, శాపం అంతా పోతుంది, కీడంతా పోతుంది, ఆశీర్వాదం వచ్చేస్తుంది. సంవత్సరం నుంచి పడుతున్న బాధ ఏబునకు దేవుడు ఆకాశం తెరిస్తే రోగం అంతా కనుమరుగైపోయింది. రోగం అంతా కనుమరుగైపోయింది. ఒకసారి ఆకాశం తెరవబడితే చాలు, అన్ని పరిస్థితులు మారుతాయి. నీ ముందు ఆకాశం ఇత్తడి వలె ఉందా? భూమి ఇనులాగా ఉందా? మార్చుకున్నావు నువ్వు అట్ట. నువ్వు అట్ట మార్చుకున్నావు నీ హృదయాన్ని కఠినపరుచుకొని. కన్నీళ్లు గార్చి దేవుణ్ణి మొరపెట్టి అడుగో, ఆకాశం తెరవబడుతుంది, భూమి పంటనిస్తుంది, దైవాశీర్వాదాలు విస్తారంగా వస్తాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఆకాశం మంచి ధననిధిని తెరుస్తానని చెప్పు. ఈరోజు ఈ కుటుంబానికి
చేరి వచ్చిన వారికి ఒక వాగ్దానం ఇచ్చారు. ద్వితీయోపదేశకాండం 28:12. ఈ మాటను నెరవేర్చి ఆకాశమును మంచి ధననిధిని తెరచి ఈ కుటుంబాన్ని, ఈ ప్రజలను, వీరి బంధువులను, చేరి వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించండి. నీ మాటలు క్రియాపూర్వకంగా వీరి జీవితంలో నెరవేరినట్లు మీ కార్యాలు చేయండి అయ్యా. నీ సేవకునిగా దీవిస్తున్నాను దేవా. ఈ కుటుంబము ముందు, నీ పిల్లల ముందు ఆకాశము తెరవబడును గాక. ఇప్పుడు యేసు నామములో ఆకాశము తెరవబడును గాక. చపలు కొడుతూ పరిశుద్ధాత్మను కనపరచు. యేసు నామములో ఆకాశం తెరవబడును గాక. 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 దేవదూతలు ఎక్కుతూ దిగుతూ సంచరించుదురు గాక. ఆకాశమును మంచి ధననిధి యేసు నామములో తెరవబడును గాక. లబరబ శబల కరబది కల్బదురబల బదరబ లరకరబదిరల శబలద కల్బదురల లిబర శబ కరబది కల్బ హలేది శబలబ మెలక రెక రెక మష లదద కరబదురబ శబల్ బదరబ. ఇంకా బిగరగా చపలు కొడుతూ కనపరచు దేవుణ్ణి. నీ ఎదుట ఆకాశం తెరవబడుతుంది. కన్నీళ్లు నాట్యంగా మారుతున్నాయి బిడ్డ. నీ కన్నీళ్లు నాట్యంగా మారుతున్నాయి. నీ కన్నీళ్లు నాట్యంగా మారుతున్నాయి. దేవుని ఆత్మ క్రియ చేస్తున్నాడు. శబల దిరాల ఖరబది కల్బదరబ. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నీ క్రియలు జరుగును గాక. ఒక్క వ్యక్తి కోసం ఆకాశం తెరిచావయ్యా దేవా. ఈ కుటుంబం ఎదుట ఆకాశము తెరచి అంధకార శక్తులను లయపరచి ఆకాశం మంచి ధననిధినిచ్చి పరిస్థితులు మీరు మార్చండి దేవా. మేము అనేక అద్భుతమైన కార్యములను చూచి అనుభవించదము గాక. దీవించండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. చేరు వచ్చిన వాడిని దీవిస్తూ మేలు చేత నింపమని యేసు నామములో ప్రార్థించి మేము అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మనందరి హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.